నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో అసలు కేసు ఏంది? ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అదేవిధంగా అక్కడ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ డెత్ సర్టిఫికేట్, అంటే ఒక వ్యక్తి బతికుండంగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించి, బతికున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒకరే లీగల్ హెయిర్ ఉన్నారని చెప్పి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఒకటి సృష్టించి, అది కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కొత్త పేరును తెర మీదకు తీసుకొచ్చి 900 గజాలకు సంబంధించి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ 13 మంది మీద కేసులు బుక్ అయితే అందులో 8 మంది అరెస్ట్ అవ్వడం జరిగింది. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు వేట మొదలు పెట్టడము, వీళ్ళు కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది. సో వాస్తవంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి వాదన తెర మీదకు తీసుకొచ్చారు? వాళ్ళ కొడుకు, అంటే తమ్మినేని సీతారాం కొడుకు భూ కబ్జా చేస్తే తమ్మినేని సీతారాంకి ఏం సంబంధం? తమ్మినేని సీతారాం వాళ్ళ భార్య దందాలు చేస్తే తమ్మినేని సీతారాంకి ఏమి బాధ్యత ఉంటుందనేటువంటి ఒక మితండవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కనీసము సిగ్గుండాల ఈ వాదన తెర మీదకు తీసుకొని వచ్చేదానికి. తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి అధికారంలో లేకపోయి ఉంటే, తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి స్పీకర్ కాకపోయి ఉంటే ఆ రిజిస్ట్రార్ అనే అతను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అఫీషియల్స్ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? నేనో నువ్వో వెళ్ళి ఒక వ్యక్తి, బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి సో సర్వాధికారాలు వాడుకొని అధికారంలో ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు, అంటే తండ్రి యొక్క అధికారాలను వాడుకొని కొడుకు, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయన నిర్వహిస్తున్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి 4 అధ్యాపకులు ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి సాక్షి సంతకాలు పెట్టారనేటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే ఆ 4 కావచ్చు, అమ్మిన వ్యక్తి కావచ్చు, కొన్నటువంటి చిరంజీవి నాగు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షను అప్పట్లో స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాంకి తెలియకుండా జరిగింది అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే లేరు. సో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది. ఆ రిజిస్ట్రార్ మీద కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కావచ్చు, ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళు 900 గజాలు కొట్టేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని అయితే కొట్టేయడం జరిగింది. ఇదే విషయాన్ని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు సీతారాంని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారని చెప్పి. ముందు కోర్టు ఏం చెప్పిందంటే, మిమ్మల్ని అరెస్టు కాకుండా ముందస్తుగా మీకు రక్షణ కల్పించేటువంటి అవకాశమే లేదు. సో మీరు నిజంగా ఆ భూమిని కొన్నట్లయితే ఆ ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి మీరు చెక్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా ముందు ఉంచండి అని చెప్పి మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెద్ద ఎత్తున 2024 ఎన్నికలకు ముందు చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కాకముందే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయకముందే మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో మాజీ స్పీకర్ సీతారాం వాళ్ళ శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేసేసి 900 గజాల స్థలాన్ని కొట్టేయడం జరిగింది. సో ఎందుకు జనాలు అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భయపడ్డారంటే ఇందుకే. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2024లో గనుక జగన్మోహన్ రెడ్డి గారు గనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఇలాంటి సీతారాం లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని వచ్చేవాళ్ళు. ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగాను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కొట్టేసేవాళ్ళు. అందులో భాగంగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. జనాలు చాలా తెలివితేటలతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టడంతో ఇప్పుడు ఎవరి భూములు వాళ్ళు కాపాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, అసలు నేను అంత బాగా పరిపాలించాను, నాకెందుకు 11 సీట్లు వచ్చిందని. సో మొన్న చూసాము, సిదిరి అప్పలరాజు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేసి కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా అతని కుటుంబాన్ని రోడ్డున పాలు ఏ విధంగా చేశాడో మనం అందరము చూసాము. అది మరవక ముందే ఇప్పుడు సీతారాం వ్యవహారం బయటపడింది. సో ఈ విధంగా 175 నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాబందుల్లాగా జనాలను పీక్కు తిన్నారు కాబట్టి ఆ 11 సీట్లు వచ్చింది. సో ఎందుకు 11 సీట్లు వచ్చిందో కాదు, ఆ 11 సీట్లు కూడా ఎలా వచ్చిందో అని చెప్పి ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతా ఉంది. ఆ 11 కూడా వచ్చిండు కూడా
ఉండకూడదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడిందే కాకుండా ఇప్పుడు సీతారాం ఎవరైతే ఉన్నారో ఆయన మీద అంటే రాజకీయ కక్షలో భాగంగా చేశారంట. అంటే రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారే ఒక వ్యక్తి బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సృష్టించి కావాలనే 900 గజాలు సీతారాం కొడుకు అయినటువంటి చిరంజీవి నాగు మీద రిజిస్ట్రేషన్ చేపించి ఇప్పుడు కేసుల్లో ఇరికిచ్చాడా? అంటే చెబుతా ఉన్నాం కదా, మనకు సాక్షి పేపర్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా, ఒక పోస్ట్కి 5 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా అని నోటికి వచ్చినటువంటి పోస్టులన్నీ పెడితే జనాలు నవ్వుకుంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్లకు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చి ఏమన్నాడు మొన్న ఎన్నికలకు ముందు? తండ్రి సమానుడు సీతారామన్న, సౌమ్యుడు, అంటే ఏమీ తెలియనటువంటి వ్యక్తి, జనాలకు మంచి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. అంటే సంకల్పం అంటే ఇదే, బతికుండంగానే ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికేట్ పెట్టి ఆయన ఆస్తి కొట్టేయడమేనా ఆయన మంచి చేయడము? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయ కక్షలో భాగంగా చేశారు, ఒక బీసీ నాయకుడిని ఇరికించారు, అసలు సంబంధమే లేదు, లేదా ఖాళీగా ఉంటే ఏదో అన్న సంబరపడి ఒక బిల్డింగ్ కట్టుకుంటాడంటే ఖాళీగా ఉంది సైటు, ఏదో డెవలప్మెంట్ చేద్దామని సీతారామన్న అనుకున్నాడు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచించి వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో లేకుండా నామరూపాలు చేశారు. కానీ లేకుంటే పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఉంటే మీ పొలాలు, మీ స్థలాల పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కాకముందే ఒక స్పీకర్ అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తే ఇంతటి దౌర్భాగ్యానికి, ఇంతటి దుర్మార్గానికి పాల్పడితే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? ఎలా బతకాలి? ఎవరికి చెప్పాలి? సో వీళ్ళు పరిపాలన చేసే వాళ్ళే వీళ్ళు ఈ విధంగా పరిపాలన చేసి భూములు దోచేసింటే ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా అసలు బతికేదానికైనా బతకనిచ్చే వాళ్ళ వీళ్ళు. కాబట్టి జనాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయకముందే వీళ్ళు ఈ విధంగా భూములు కొట్టేశారంటే, పొరపాటున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.